హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ కెమికల్ బాండింగ్. ఇప్పుడు మనకి 19th సెంచరీ, లేట్ 19th సెంచరీ ఆర్ ఎర్లీ 20th సెంచరీలో 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అప్పటికి కనిపెట్టారన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. సెకండ్ వన్ magnetic force. Third one electrostatic force. అయితే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేవి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఎగ్జిస్ట్ అవుతాయి. చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఇవి యాటమ్స్లో ఉండి మాలిక్యూల్స్ ఫామ్ చేయడానికి లేదా ఏమైనా కాంపౌండ్స్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అయితే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేవి వేటి మధ్య ఉంటాయని చెప్పాం, చార్జ్డ్ పార్టికల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాటమ్ తీసుకున్నాను. యాటమ్ అంటే మధ్యలో ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే ఈ యాటమ్స్ కంబైన్ అయ్యి మనకి ఒక మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి లేదా ఒక కాంపౌండ్ ఏదైనా మనం ఫామ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి అంటే ఈ యాటమ్ ఇంకోటి తీసుకున్నాను. ఈ పాజిటివ్ ఛార్జెస్కి మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి. రిపల్షన్ ఫోర్సెస్ వేటి మధ్య ఉంటాయి, ప్లస్కి మైనస్కి మధ్య ఉండే ఫోర్సెస్ రిపల్సివ్ ఫోర్సెస్, రిపెల్ అవుతూ ఉంటాయి. ప్లస్కి మైనస్కి మధ్య ఉన్న ఫోర్స్ అట్రాక్షన్ ఫోర్స్. ప్లస్కి మధ్య ఉన్నది అట్రాక్షన్, ప్లస్కి లేదా మైనస్కి మధ్య ఉన్నది రిపల్షన్. ఎప్పుడైతే ఈ అట్రాక్షన్ అనేది రిపల్షన్ కన్నా ఎక్కువ ఉందో, ఈ యాటమ్స్ మధ్యలో అట్రాక్షన్ ఉందనుకోండి, సో ఈ పాజిటివ్కి నెగిటివ్కి మధ్య అట్రాక్షన్ ఎక్కువైపోయింది అనుకోండి, ఈ పాజిటివ్కి మధ్య రిపల్షన్ కన్నా పాజిటివ్కి నెగిటివ్కి మధ్య అట్రాక్షన్ ఎక్కువైపోతే అప్పుడు యాటమ్స్ అనేవి కంబైన్ అవుతాయి. అంటే ఏదైనా రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఒకవేళ రిపల్షన్ ఎక్కువైంది అనుకోండి, రిపల్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ అట్రాక్షన్, దెన్ atoms do not combine. సరే, యాటమ్స్ ఎప్పుడు కంబైన్ అవుతాయి, మనకి ఆ రెండు యాటమ్స్ మధ్యలో ఏముండాలి, అట్రాక్షన్ ఉండాలి. ఆ రెండు యాటమ్స్ మధ్యలో అట్రాక్షన్ ఉండాలి. అంటే ఈ పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో అట్రాక్షన్ ఉండి అది డామినెంట్గా ఉండాలి. ఏ ఫోర్స్ అయితే డామినెంట్గా ఉంటుందో దాన్ని బట్టి జరుగుతుంది మనకి కెమికల్ ప్రాసెస్. అట్రాక్షన్ ఎక్కువ ఉందనుకోండి, యాటమ్స్ కంబైన్ అవుతాయి. రిపల్షన్ ఎక్కువగా ఉందంటే యాటమ్స్ కంబైన్ కావు. సో అదనమాట. సో ఒక కెమికల్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఇది కంపల్సరీ అట్రాక్షన్ డామినేటింగ్గా ఉంటేనే అది ఒక కెమికల్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది, లేదా ఒక యాటమ్స్ కంబైన్ అయ్యి మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ నేర్చుకోబోయేది కెమికల్ బాండింగ్లో లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ద డయాగ్రామ్స్ దట్ రిప్రజెంట్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ యాటమ్ విత్ ఇన్ ఏ మాలిక్యూల్. మనకి న్యూక్లియస్ ఉంటుందని చెప్పాం కదా, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే ఈ ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ ఏం రిప్రజెంట్ చేస్తుందన్నాం, అవుటర్ మోస్ట్ షెల్ అంటే లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఇవే ఎప్పుడు కూడా బాండ్ ఫార్మేషన్లో ఉంటాయి. లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్ ఫార్మేషన్లో ఉంటాయి. లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్ ఉండడం వల్ల అవి ఈజీగా బయటికి రాలేవు. దీన్ని తీయాలంటే కష్టం, దీనికి వీటికి మధ్య అట్రాక్షన్ ఉంది కాబట్టి. సరే, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్సే ఎప్పుడు కూడా లాస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఏంటి, వ్యాలెన్స్ షెల్ ఆర్ లాస్ట్ షెల్. వ్యాలెన్స్ షెల్, ఈ రెండు అంటే లాస్ట్ షెల్. సో వాటి నుంచే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ అన్నది ఏంటి అంటే ఆ లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మనం చూపిస్తామన్నమాట. ఒక మనం ఏదైనా ఎలిమెంట్ రాసామనుకోండి, లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయమంటే దాని లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి డాట్స్ రూపంలో రాసి చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ డాట్ ఇలా పెట్టానంటే
ఈ ఎక్స్ అనే ఎలిమెంట్కి అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉందని అర్థం. అలాగే నేను 2 డాట్లు పెట్టాను అనుకోండి, ఎక్స్ అనే ఎలిమెంట్కి అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఇక్కడ ఈ టేబుల్ ఫిల్ చేద్దాం. ఈ టేబుల్ ఫిల్ చేశాక మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఇక్కడ నేను కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్. జెడ్ అంటే ఏంటి? అటామిక్ నంబర్. అటామిక్ నంబర్ వాటి తాలూకా ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో, ఇలా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చెప్పేది జెడ్. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కే, ఎల్, ఎంఎన్ షెల్స్ ఉంటాయి మనకి. వీటిలో సబ్ షెల్స్ ఏముంటాయి? కేలో ఎస్ సబ్ షెల్ ఉంటుంది, ఎల్లో వస్తే ఎస్ పి ఉంటుంది, ఎంలో వస్తే ఎస్ పి డి ఉంటుంది, ఎన్లో వస్తే ఎస్ పి డి ఎఫ్. ఎస్ అనేది మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేసుకోగలదు? 2, పి 6, డి 5, డి 10, ఎఫ్ 14. ఇంతే కదా. ఎస్ ఆర్బిటాలు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పి ఆర్బిటాలు 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, డి ఆర్బిటాలు 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి. ఎఫ్లో ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి, అంటే 7 ఆర్బిటాల్స్, అందులో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో టోటల్ 14 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కేలో ఏ షెల్ ఉంటుంది? ఓన్లీ ఎస్ షెల్ మాత్రమే ఉంటుంది. అంటే కేలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఎల్లో 2 + 6 8, ఎంలో 2 + 6 + 10 18, ఎన్లో 2 + 6 + 10 అంటే 18 + 14. ఓకే, ఇది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2 కదా. సో 2 వచ్చేటప్పటికి కే షెల్ ఫిల్ అయిపోతుంది కదా, 1s2 కదా, కే షెల్ ఫిల్ అయిపోతుంది కాబట్టి 2 కేలోనే ఉంటాయి. నియాన్కి వచ్చేటప్పటికి దీని అటామిక్ నెంబర్ ఎంత? 10. 10 అంటే 2 2 6 8 కదా. 2 ఫస్ట్లో 2 అయిపోయి అంటే 8 ఉన్నాయి, మళ్ళీ 2, ఎస్ అంటే 2 కదా, 2, 6 అంటే 6, మిగిలినవన్నీ 6 అంటే పి. టోటల్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్గాన్ 18, 2 2, 6 8, 2, 6 ఇక్కడ కూడా 8. ఓకే, అంటే ఎస్ పిఏ ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ క్రిప్టాన్ 36, 2 2, 6 మొత్తం ఎన్ని? 2 6 10 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 8 ఎలక్ట్రాన్స్ మళ్ళీ, అంటే ఎస్ పిఏ ఫిల్ అయ్యాయి ఎన్లో. ఓకేనా, ఇదన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటి అంటే వెనక నుంచి చూడండి, వెనక నుంచి వస్తే లాస్ట్ షెల్ ఏది? ఇక్కడ కే షెల్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇవన్నమాట. సో హీలియంకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2, నియాన్కి 2 + 6 ఎంత? 8. సో నియాన్కి వ్యాలెన్స్ షెల్ ఏది? ఎల్. సో 8 ఎలక్ట్రాన్స్. ఆర్గాన్కి వ్యాలెన్స్ షెల్ ఎం, లాస్ట్ షెల్ వెనక నుంచి చూడాలి లాస్ట్ అంటే. ఓకే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను. లాస్ట్ ఉండేది వ్యాలెన్స్ షెల్ కదా, సో 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ క్రిప్టాన్ లాస్ట్ షెల్ ఏది? ఎన్, 8 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏమర్థమైంది? బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూస్తే హీలియంకి 2 ఉన్నాయి, నియాన్కి 8, ఆర్గాన్కి 8, క్రిప్టాన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ కనుక రాస్తే హీలియం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నియాన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్సే రాయాలని చెప్పాను కదా, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే రాయాలి. అంటే నియాన్కి ఎన్ని ఉన్నాయి? 8, 2 3 4 5 6 7 8. మళ్ళీ ఆర్గాన్కి 1 2 3 4 5 6 7 8. క్రిప్టాన్కి 1 2 3 4 5 6 7 8. హీలియంకి తప్ప మిగిలిన అన్నిటికీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 8 ఎలక్ట్రాన్స్. అంటే ఫస్ట్ మనం పీరియాడిక్ టేబుల్లో చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ షెల్గా నోబెల్ గ్యాసెస్ని పెట్టారు, అంతే కదా. పీరియాడిక్ టేబుల్లో లాస్ట్ ఉండేవి నోబెల్ గ్యాసెస్.
ఈ నోబుల్ గ్యాసెస్ని ఎందుకు అక్కడ పెట్టారంటే ఈ నోబుల్ గ్యాసెస్ అనేవి ఎటువంటి రియాక్షన్లో, ఎటువంటి కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ కావు. ఇవి చాలా స్టేబుల్ కాంపౌండ్స్. అంటే ఈ హీలియంకి 2 ఎలక్ట్రాన్సే ఉన్నప్పటికీ కూడా ఆ షెల్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది కదా. హీలియం ఎక్సెప్షన్ అయినప్పటికీ కూడా ఈ షెల్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్కి కూడా స్టేబుల్. ఎందుకు ఇవి కెమికల్ రియాక్షన్లో ఫాలో అవ్వదు అంటే ఇవి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి. ఆక్టెక్ట్ అంటే ఏంటి? 8 ఎలక్ట్రాన్స్. సో అందుకే ఇవి రియాక్షన్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఇవి ఎటువంటి కెమికల్ రియాక్షన్స్లోని పార్టిసిపేట్ చేయట్లేదు, ఎటువంటి కాంపౌండ్స్ ఫామ్ చేయట్లేదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఇంకా అర్థమవుతుంది ఎందుకు ఫామ్ అవ్వట్లేదు అంటే ఇది రీజన్ అన్నమాట. వాటి అవుటర్ మోస్ట్ షెల్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంది, అందుకే రియాక్షన్స్లో పాల్గొనట్లేదు. సో ఇక్కడ ఇంకొక కొన్ని ఎలిమెంట్స్ చూద్దాం. నేను ఏం ఇచ్చాను? ఎలిమెంట్ ఇచ్చాను, గ్రూప్ నెంబర్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయమన్నా. సో నేను ఏం ఇచ్చాను? ఎలిమెంట్, గ్రూప్ నెంబర్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఇక్కడికి వచ్చేటప్పటికి హైడ్రోజన్ గ్రూప్ నెంబర్ 1, ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1, లూయిస్ డాట్ స్ట్రక్చర్ హైడ్రోజన్ డాట్. ఓకేనా? ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్కి డాట్ అయినా రాసుకోవచ్చు, లేదా H అని పెట్టినా కూడా ఒక ఎలక్ట్రాన్ ఉన్నట్టే. ఓకేనా? నెక్స్ట్ బెరిలియం గ్రూప్ నెంబర్ ఏంటి? బెరిలియం 2, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2. బెరిలియం ఎలా రాస్తాం? 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 2 క్రాస్ మార్క్. బోరాన్ ఏ గ్రూప్? 3rd గ్రూప్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3, లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ కార్బన్ 4th గ్రూప్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4, లూయిస్ డాట్ స్ట్రక్చర్ 4 డాట్లు రాయాలి. నెక్స్ట్ నైట్రోజన్ 5th గ్రూప్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఎన్ని నైట్రోజన్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 3, లూయిస్ డాట్ స్ట్రక్చర్ నైట్రోజన్. ఓకే, ఆక్సిజన్ గ్రూప్ నెంబర్ 6, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2, ఆక్సిజన్ స్ట్రక్చర్. ఫ్లోరిన్ 7, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 1, లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో ఓకే, ఇప్పుడు మనకి ఏం గమనించాం వీటితో కంపేర్ చేస్తే? ఇక్కడికి వచ్చేటప్పటికి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్కి వచ్చేటప్పటికి వీటి అవుటర్ మోస్ట్ షెల్ అనేది ఫిల్డ్. ఇవి ఎందుకు రియాక్షన్లో పార్టిసిపేట్ చేయట్లేదుట? ఎప్పుడైనా మన కడుపు నిండా ఫుడ్ ఉందనుకోండి, మనం ఫుడ్ కోసం వెతుక్కుంటాం. సో ఇవి కూడా అంతే, వీటికి కావాల్సిన ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇవి ఏం చెప్తున్నాం? ఇవి రియాక్ట్ కావు, నో రియాక్షన్ అండ్ నో పార్టిసిపేషన్ ఇన్ ఎనీ కెమికల్ రియాక్షన్, స్టేబుల్ కాంపౌండ్స్ అని చెప్తున్నాం. ఎప్పుడైతే అలా చెప్తున్నామో వాటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక ఇవి ఎటువంటి కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ కావు, స్టేబుల్గా ఉంటాయి కాంపౌండ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే వేటికైతే ఇన్కంప్లీట్ ఆక్టెక్ట్ ఉంటుందో, ఆక్టెక్ట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా 8 ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఉన్నాయి కదా. సో వేటికైతే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆర్ కెమికల్లీ యాక్టివ్ ఎలిమెంట్స్ that undergo chemical reaction to achieve octet configuration. ఇదే మనకి చెప్పేది ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ బ్యాలెన్స్. వాళ్ళు చాలా అటెంప్ట్స్ చేస్తారు అసలు కెమికల్ రియాక్షన్ లేదా బాండ్ ఫార్మేషన్ అన్నది జరగడానికి బేసిస్ ఏంటనేది చెప్తారు వాళ్ళు. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ బ్యాలెన్స్ అంటే లూయిస్ అండ్ కోసెల్ అనే సైంటిస్ట్ 1916లో కెమికల్ బాండ్ ఫార్మేషన్ అది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకొని జరుగుతుంది అని చెప్పారు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని
బేస్ చేసుకొని జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ల్యాక్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్. ల్యాక్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాం, ఆక్టెక్ట్ అంటే ఇంకొకటి NS2 NP6 కాన్ఫిగరేషన్. NS2 అంటే S ఫిల్ అయిపోవాలి, P ఫిల్ అయిపోవాలి. N అన్నది మారుతూ ఉంటుంది కదా షెల్ బట్టి. సో S P ఫిల్ అయిపోతే అది ఆక్టెక్ట్ అనమాట. ఆక్ట్ అంటే 8, ఆక్టెక్ట్ గ్రూప్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్స్ ఉంటే అలా ఉన్న ఎలిమెంట్స్ అనేవి కెమికల్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ కావు. అలా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ అనేవి అలా 8 ఎలక్ట్రాన్స్ పొసెస్ చేస్తున్నాయి లాస్ట్ షెల్లో, కాబట్టి ఎటువంటి కెమికల్ రియాక్షన్లోకి రాదు. కానీ మిగిలిన ఎలిమెంట్స్ ఇవన్నీ ఎందుకు కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయంటే ఇవి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ కాన్ఫిగరేషన్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నాయి. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇవి 2 ఉన్నాయి, సో 8 ఎలక్ట్రాన్స్ రావడానికి ట్రై చేస్తుంది. 3 ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ రావడానికి ట్రై చేస్తుంది, కాబట్టి కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకేనా, క్లియర్ అయింది పాయింట్. సో ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ బ్యాలెన్స్, కెమికల్ బాండ్ ఫార్మేషన్, ల్యాక్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్లో నాకు ఏముంటుంది, సోడియం ఉంది ఫస్ట్ గ్రూప్. ఓకే, సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 281. సో ఈ సోడియం అనేది ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్లోకి రావాలి అంటే ఏమవ్వాలి, ఎలక్ట్రాన్ కోల్పోవాలి. అంటే సోడియం ప్లస్గా మారాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, 281. ఒక ఎలక్ట్రాన్ పోయిందనుకోండి, 28 ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్లోకి వచ్చిందిగా. సరే, నెక్స్ట్ సెకండ్ గ్రూప్లో ఏంటి, మెగ్నీషియం 282 అంటే మెగ్నీషియంలో 282 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశాను నంబర్స్ రూపంలో. ఈ 2 ఎలక్ట్రాన్స్ పోయాయి అనుకోండి, స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుందిగా. సో Mg ఏమవుతుంది, Mg+2గా మారిపోతుంది స్టెబిలైజ్ అవ్వడానికి. సో మనకు అందుకే సోడియం +2 ఎందుకు కాదు, Mg+1 ఎందుకు కాదు అంటే ఇదే రీజన్. సో Mg 2 ఎలక్ట్రాన్స్ కోల్పోతేనే అది స్టెబిలైజ్ అవుతుంది, కోల్పోయి స్టెబిలైజ్ అవుతుంది. సో థర్డ్ గ్రూప్ చూద్దాం, అల్యూమినియం. 283. ఇది ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్లోకి రావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్ కోల్పోవాలి, 3 ఎలక్ట్రాన్స్. సో అల్యూమినియం +3. సో అల్యూమినియం +3 అని ఎందుకు రాస్తున్నాను, 3 ఎలక్ట్రాన్స్ పోయాను. ప్లస్ అంటే పోయాను అర్థం, లూజింగ్. మైనస్ అంటే గెయిన్. ఓకే, ప్లస్ అంటే లూజ్, ఇది ఏంటి రాసాను, 3 ఎలక్ట్రాన్స్ పోతే అల్యూమినియం +3 అయింది. సో ఇది స్టేబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిఫ్త్ గ్రూప్, నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ N25. ఓకే, 25. నాకు ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే ఏం జరగాలి, ఈ 5కి 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, 28 అవుతుంది. అంటే N అనేది N3 ఉంటే స్టెబిలైజ్ అవుతుంది. అంటే 3 ఎలక్ట్రాన్లు కలిపాను నేను, అందుకే 3 3+ అంటే ఎలక్ట్రాన్స్ పోవడం, మైనస్ అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ 26. 28 రావాలంటే ఏమో జరగాలి, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వాలి, అంటే O2-. నెక్స్ట్ ఫ్లోరిన్ 2,7 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫ్లోరిన్ 28 రావాలి అంటే ఏం చేయాలి, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయితే సరిపోతుంది. సో 28. సో ఈ విధంగా మనకి స్టెబిలైజేషన్ జరుగుతుంది. ఎలాగా, కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి, కొన్ని గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎలక్ట్రాన్స్ కోల్పోవడం వల్ల, కొన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామనుకోండి, మనకి మధ్యలో ఆక్టెక్ట్ ఉంది, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్.
సో ఇవి జీరో గ్రూప్ ఎలిమెంట్ లేదా మ్యాజిక్ ఆక్టెక్ట్ అంటాం. అంటే ఇవి ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి. ఓకే, ఇవి రావాలి అంటే చూడండి, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. సోడియం +1, మెగ్నీషియం +2, అల్యూమినియం +3, నైట్రోజన్ -3, ఆక్సిజన్ -2, ఫ్లోరిన్ -1. సో ఈ ఫ్యామిలీ అంతా నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పోలోనియం, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టెంట్. నెక్స్ట్ సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం, ఫ్రాన్షియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం. సో ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి సోడియం జీరో గ్రూపు, నైట్రోజన్, మెగ్నీషియం, అల్యూమినియం అంటే ఫస్ట్ 3 గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే, మెటల్స్ ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్కి వస్తుంది. నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఈ గ్రూప్స్ ఏంటి? నాన్ మెటల్స్. ఈ నాన్ మెటల్స్ అనేవి ఎలక్ట్రాన్ లూజ్ అయితే ఎలక్ట్రాన్ గెయిన్ అయితే జీరో గ్రూప్లోకి వస్తాయి. ఓకే, ఇవేమవుతాయి? ఎలక్ట్రాన్ లూజ్ అయితే ఈ కాన్ఫిగరేషన్కి వస్తుంది, ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్కి. ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే వస్తాయి. ఇవి మెటల్స్గా. సో మెటల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్లోకి వస్తుంది. నాన్ మెటల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్లోకి వస్తుంది. అందుకే మెటల్స్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్ అని చెప్తాం. మెటల్స్ ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఎలక్ట్రాన్స్ ఈజీగా కోల్పోయి ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్లోకి వస్తుంది. నాన్ మెటల్స్ ఆర్ ఎలక్ట్రోనెగటివ్ అంటే ఏమని చెప్పుకున్నాం? టెండెన్సీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే అది వేరే దాని నుంచి ఎలక్ట్రాన్స్ తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తే వాటికి ఆక్టెక్ట్ ఫీల్ అవుతుందో చూసుకుంటుంది. ఇక్కడ 3 ఉంటే ఆక్టెక్ట్. సో నైట్రోజన్ 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, ఫ్లోరిన్ 1 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఏంటి కన్క్లూజన్ అని అంటే, నోబుల్ గ్యాసెస్కి హీలియం ఎక్సెప్షన్, హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా ఫిల్డ్. సో నోబుల్ గ్యాసెస్ అనేవి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వాటి వ్యాలెన్స్ షెల్లో, కాబట్టి అవి ఎటువంటి కెమికల్ రియాక్షన్ని పార్టిసిపేట్ చేయవు. నో పార్టిసిపేషన్, కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు. ఫస్ట్ నుంచి ఇదే పాయింట్ చెప్తున్నాను. నోబుల్ గ్యాసెస్ అనేవి ఎందుకు కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు అంటే, వాటి ఆక్టెక్ట్ అనేది ఫిల్డ్గా ఉంటుంది, అంటే వాటి అవుటర్ మోస్ట్ షెల్ అనేది ఫిల్డ్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేస్తున్నాం ఈ థియరీ వల్ల? ఏ ఎలిమెంట్కి అయితే ఆక్టెక్ట్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అది స్టేబుల్. ఏ ఎలిమెంట్కి అయితే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అది స్టేబుల్. ఓకే, ఎందుకంటే మనకు అర్థమైపోయింది ఇవన్నీ రెస్పెక్టెడ్ ఎలక్ట్రాన్స్ కోల్పోతున్నాయి. నైట్రోజన్ 3, ఆక్సిజన్ 2, ఫ్లోరిన్ 1. ఇవి ఎందుకు రెస్పెక్టెడ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతున్నాయి, ఇవి కోల్పోతున్నాయి. ఎందుకు? ఈ కాన్ఫిగరేషన్లోకి రావడానికి. అప్పుడు ఎందుకు ఇవి రియాక్షన్లో పాల్గొంటున్నాయి? ఇది ఎందుకు పాల్గొనట్లేదు అంటే, వీటికి ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇవి ఎలక్ట్రాన్స్ తీసుకోగా ఈ గ్రూప్కి వస్తున్నాయి, అంటే ఈ కాన్ఫిగరేషన్లోకి వస్తున్నాయి. ఇవి ఎలక్ట్రాన్స్ కోల్పోతే ఈ కాన్ఫిగరేషన్లోకి వస్తున్నాయి. అందుకే ఇవి రియాక్షన్లో పాల్గొంటున్నాయి. ఇది ఆల్రెడీ ఫిల్డ్ స్టేబుల్ కాబట్టి జీరో గ్రూప్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ అని ఎందుకు అంటామంటే, అవి ఎందులోని పార్టిసిపేట్ చేయవు, ఏ రియాక్షన్లోని పార్టిసిపేట్ చేయవు. ఎందుకు అంటే వాటి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏ ఎలిమెంట్కి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవుటర్ మోస్ట్ షెల్లో అది స్టేబుల్. ఇవన్నీ ఎందుకు ఇలా రియాక్షన్స్లోకి అటు రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే, ఈ అవుటర్ మోస్ట్ షెల్లో ఇన్ని ఎలక్ట్రాన్స్ రావడానికి, 8 ఎలక్ట్రాన్స్ రావడం కోసమే ఇవి ఇన్వాల్వ్ అవుతున్నాయి రియాక్షన్స్లో. సో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేంత వరకు అవి పార్టిసిపేట్ చేయి. వన్స్ వాటి ఆక్టెక్ట్ ఫిల్ అయిపోతాయి, అవి స్టేబుల్ అయిపోతాయి.
సో ఏ కాంపౌండ్స్ అయితే స్టేబుల్ అని అంటే ఏ కాంపౌండ్కి అయితే అవుటర్ మోస్ట్ షెల్లో, సో ఏ ఎలిమెంట్కి అయితే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అది స్టేబుల్. అది రావడం కోసమే అది ఇన్వాల్వ్ అవుతుంది కెమికల్ రియాక్షన్లో. ఓకే, నెక్స్ట్ ఆక్టెక్ట్ రూల్. Octet rule. The atoms of element undergoes chemical changes to get 8 electrons in the outermost shell. The atoms of element undergo chemical changes. సో అదే కదా చెప్పాను, ఇవన్నీ ఎందుకు కెమికల్ చేంజెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి? టు గెట్ ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్, టు అచీవ్ ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్. అదే చెప్తుంది ఆక్టెక్ట్ రూల్. So next point, chemically active elements do not have octet of electrons in the valence shell of their atoms. ఇవేంటివి? ఈ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్, ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అని చెప్పాం. ఎలక్ట్రోపాజిటివ్, ఎలక్ట్రోనెగటివ్ ఇవి ఫామ్ చేస్తున్నాయి. మనకి ఈ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యో లేదా విడివిడిగానో మనకి కాంపౌండ్స్ ఉన్నాయి కదా. సోడియం క్లోరైడ్ అంటాం, హైడ్రోజన్తో కంబైన్ అయ్యి ఆక్సిజన్ వాటర్ ఫామ్ చేస్తుంది. ఇలా అంతా ఎందుకు జరుగుతుంది? ఇవి కెమికల్లీ యాక్టివ్ ఎలిమెంట్స్, అంటే వాటికి అవుటర్ మోస్ట్ షెల్ ఫిల్డ్గా లేదు. చూడండి, ఎప్పుడైనా కడుపు నిండా ఫుడ్ తిన్నవాళ్ళు కొంచెం స్టేబుల్గా కూర్చుంటారు. వాళ్ళ దగ్గర ఫుడ్ లేదనుకోండి, అప్పుడు మనం వెళ్ళి ఫుడ్ కోసం వెతుక్కుంటాం. సో ఓకేనా, ఇవి కూడా అదే పరిస్థితి అనమాట. వీటి దగ్గర ఇనఫ్ ఫుడ్ లేదు, సో ఇనఫ్ ఎలక్ట్రాన్స్ లేవు. ఈ ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల వేరే వాటితో కంబైన్ అయిపోతుంటాయి. వాటికి ఇంకా ఫుడ్ దొరకడం కోసం ఇంకా కావాలి అని చెప్పి. సో అదే చెప్తున్నారు, కెమికల్లీ యాక్టివ్ ఎలిమెంట్స్ డూ నాట్ హ్యావ్ ఆక్టెక్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ఆటమ్స్. సో their reactivity arises from their tendency to achieve octet by forming bonds with the atoms of their own type or atoms of their other elements. సో ఇక్కడ ఏంటి అంటే ఆ రియాక్టివిటీ ఎందుకు వస్తుంది అంటే, సో ఆక్సిజన్ ఇంకొక ఆటంతో కంబైన్ అవడం వల్ల ఆక్టెక్ట్ గెయిన్ చేస్తుంది, లేదా ఆక్సిజన్తో కంబైన్ అయినా కూడా ఆక్టెక్ట్ వస్తుంది. సో ఇది దీంతో అయినా కంబైన్ అవ్వచ్చు. సో ఆక్సిజన్ హైడ్రోజన్ అయినా కంబైన్ అయ్యి మొత్తానికి ఏం కావాలి? వాటికి ఫైనల్గా 8 ఎలక్ట్రాన్స్ కావాలి. సో అది. సో నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఆక్టెక్ట్ రూల్లో అవుటర్ షెల్ అనేది మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్సే అకామిడేట్ చేసుకోగలదు. సో న్యూక్లియస్ ఉంటుంది, ఇన్నర్ షెల్. అవుటర్ షెల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 8 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అవుటర్ షెల్ మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ని మాత్రమే అకామిడేట్ చేసుకోగలదు. కెమికల్లీ యాక్టివ్ ఎలిమెంట్స్ డూ నాట్ హ్యావ్ ఆక్టెక్ట్ అండర్గో కెమికల్ రియాక్షన్స్. కెమికల్లీ యాక్టివ్ ఎలిమెంట్ డూ నాట్ హ్యావ్ అంటే వేటికైతే ఆక్టెక్ట్ ఎలక్ట్రాన్స్ ఉండవు, అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండవో, అవి ఎక్కువ రియాక్టివిటీ ఉంటాయి. సో అవి ఎక్కువ రియాక్టివిటీని ప్రాసెస్ చేస్తాయి. ఎందుకు? ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ కోసం, ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ అచీవ్ అవ్వడం కోసం. ఓకే, సో నెక్స్ట్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ 2 atoms or group of atoms that results a stable compound is called chemical bond. సో ఈ ఆక్సిజన్ మధ్యలో అట్రాక్షన్ ఉందనుకోండి, సేమ్ ఎలిమెంట్స్ మధ్య కూడా అట్రాక్షన్స్ ఉంటాయి. సో ఆ అట్రాక్షన్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చెప్పాం? అట్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ రిపల్షన్ అయితే బాండ్ ఫామ్ అవుతుందని చెప్పాం. సో ఈ బాండ్, ఈ ఎలక్ట్రాన్స్ అన్నవి ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ 2 atoms దట్ రిజల్ట్స్ ఏ స్టేబుల్ కాంపౌండ్. మనకి ఏమైంది? ఓ కంబైన్ అయ్యి O2గా మారింది. O2 అనేది ఉంటుంది కదా, ఆక్సిజన్ గ్యాస్ కదా, మనకి ఎన్విరాన్మెంట్లో ఇది ఉంటుంది. ఇది ఒక స్టేబుల్ కాంపౌండ్. ఇది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే స్టేబుల్ అయితేనే ఉంటుంది, స్టేబుల్ కాకపోతే ఇది ఉండదు అనమాట. సో అప్పుడు ఈ రెండింటి మధ్య ఏం జరిగింది? ఒక కెమికల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఈ బాండ్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అయింది. ఓకే, ఎందుకు ఎగ్జిస్ట్ అయింది? ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడం వల్ల. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ 2 atoms దట్ రిజల్ట్స్ ఏ స్టేబుల్ కాంపౌండ్ ఇస్ కాల్డ్ కెమికల్ బాండ్. సో నెక్స్ట్ లెక్చర్లో మనం ఏంటంటే కెమికల్ బాండ్లో టైప్స్ ఏంటి, అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, వీటి గురించి మనం నేర్చుకుంటాం.